అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ సెల్లింగ్ వర్జినిటీ. అసలు అతను నాకెందుకు కనిపించలేదు, నాకు ఎదురుపడడానికి ఎందుకు ఆలోచిస్తున్నాడో అని ఆలోచనలో పడిపోయింది. అంతలో డోర్ శబ్దం అవుతుంటే ఉలిక్కిపడి తల తిప్పి చూసిన తనకి ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి కూర్చున్నదల్లా కంగారుగా నిలబడింది. ఏంటమ్మాయ్, ఇంట్లో పని చేయకుండా తాపీగా కూర్చొని తింటున్నావేంటి? నువ్వు పని చేయడానికి వచ్చావా, లేక ఊరికే తిని కూర్చోవడానికి వచ్చావా అంటుంటే బాధగా తల కిందకి దించి నిలబడింది. అసలు మా వాడు నిన్ను పనిలో ఎందుకు పెట్టుకున్నాడో, రాణి భోగాలు అనుభవించడానికా? చూడమ్మాయ్, సాయంత్రం నువ్వే వంట చేయాలి. నీ చేతి వంటని నేను ఈరోజు రుచి చూడాలనుకుంటున్నాను. ఊరికి రూమ్లో కూర్చోకుండా బయటకొచ్చి చిన్న చితక పనులుంటాయి చూసుకో. డబ్బులు ఊరికే రావు. నా మనవడికి బుర్ర పాడైనట్లుంది, అందుకే ఇలా చేస్తున్నాడు. దారిన పోయే గొడవలు తీసుకొచ్చి వాడి నెత్తిలో వేసుకుంటున్నాడు. కాసేపు అయ్యాకారా నీ చేతితో జ్యూస్ చేసి ఇచ్చి వెళ్ళు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అనసూయాదేవి. ఆమె మాటలకి పర్మినెంట్గా ఇక్కడే ఉంచుకుంటాడా ఏంటి అన్న ఆలోచన రాగానే ఒక్కసారిగా భయంతో చెమటలు పట్టేశాయి. ఒక్కరోజుకి నా పరిస్థితి ఇలా ఉంది. ముక్కు మొహం తెలియని వాళ్ళింట్లో ఎవ్రీడే అంటే ఎలా ఉండాలి? అసలు ఎవరతను అని ఆలోచనలతో బుర్ర పాడవుతుంటే తలకి చేతులు పెట్టుకొని కూర్చుంది. ఇక అనసూయాదేవి చెప్పిన మాటలకి భయం వేస్తుంటే ఇంట్లో పనులన్నీ ఇప్పుడు నేను చేయాలా? అతనితో ఒక రాత్రి గడిపితే నా పనైపోతుంది అనుకున్నాను. ఇలా ఇరుక్కుంటాననుకోలేదు అనుకుంటూ తప్పదు. అన్ని లక్షలు ఉరికే ఎవరిస్తారు అనుకుంటూ ఇక అక్కడి నుండి లేచి బయటకొస్తుండగా మేడ్ ఎదురుగా వచ్చి ఎక్కడికమ్మా అని అడిగింది. అది పెద్దావిడ వచ్చి ఈరోజు నా చేతి వంట తినాలనుంది అని చెప్పింది. తనకి నా చేతులతో జ్యూస్ చేసి ఇవ్వమనింది. అందుకే చేయడానికి వస్తున్నాను. వద్దమ్మా, సార్ మిమ్మల్ని ఈరోజు నుండి బయటకు రావద్దని చెప్పారు. ఆయన వచ్చాక మీరే మాట్లాడుకొని అప్పుడు బయటకు వద్దురు గాని. అసలేంటండి, ఆవిడ గారేమో అలా మాట్లాడతారు, మీరేమో ఇలా మాట్లాడతారు. నేను ఎవరి మాట వినాలి? మీకు గుడ్ న్యూస్, ఈరోజు సార్ వస్తున్నారు. అందుకే ఈ చీర కట్టుకోమని, ఈ నగలు పెట్టుకోమని చెప్పడానికి వచ్చాను. ఇక మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. పెద్దమ్మ గారితో నేను మాట్లాడతాను. మీరు రిలాక్స్ అవ్వండి. ఏ నిర్ణయమైనా మా సార్ మాత్రమే తీసుకుంటాడు. ఇంట్లో పెద్దావిడ ఉందిగా, తన మాట కూడా వినడా మీ సార్ అంటుంటే చిన్నగా నవ్వి అవన్నీ మీకెందుకమ్మా, నేను చెప్పిన పని చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక తన చేతిలో ఉన్న కవర్ తీసుకుని లోపలికి వెళ్ళింది వైనవి. ఎందుకో తెలీదు, చాలా టెన్షన్గా అనిపిస్తోంది. ఏం జరుగుతుందో ఏంటో అన్న టెన్షన్. అతన్ని ఎలా ఫేస్ చేయాలి? మనసంతా ఉక్కిరిబిక్కిరవుతుంటే ఇక తన మొబైల్ బ్లింక్ అయిన సౌండ్కి తల తిప్పి చూసింది. ఏదో అన్నోన్ నెంబర్ నుండి ఏదో వీడియో రావడంతో ఓపెన్ చేసి చూసిన తన మూడ్ తెలియకుండానే ప్లెజెంట్గా మారింది. అమ్మ స్పృహలోకి వచ్చి డాక్టర్తో మాట్లాడుతున్న వీడియో అది. అమ్మ అలా నవ్వుతూ మాట్లాడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది, కానీ ఆశ్చర్యంగా కూడా ఉంది. ఎందుకంటే నేను కనిపించలేదుగా, తను నన్ను అడగట్లేదా ఏంటి అని ఆశ్చర్యం, అయోమయం ఆమెలో. ఇక ఆ వీడియో మొత్తం చూసి బెడ్ మీద వాలింది. రాత్రి నిద్ర లేదుగా, పడుకోగానే నిద్ర పట్టేసింది. వైనవి వాళ్ళమ్మ విజయ్ గారు స్పృహలోకి రావడంతో కూతుర్ని చూడాలని ఆశతో పక్కన ఉన్న నర్స్ని పిలిచి నా కూతురు ఎక్కడికి వెళ్ళిందమ్మా అని అడిగింది. మీ కూతురు అని చేతులు నలుపుకుంటుంటే ఏం పర్వాలేదు చెప్పమ్మా, ఎక్కడికి వెళ్ళింది? మీ ఆపరేషన్ ఖర్చుల కోసం డబ్బులు తీసుకురావడానికి వెళ్ళింది. వస్తుందమ్మా, మీరు టెన్షన్ పడకండి, నన్ను చూసుకోమని చెప్పి తను వెళ్ళింది. నేను మిమ్మల్ని చూసుకుంటానుగా అంటుంటే కూతురు తన కోసం ఎంత కష్టపడుతుందో అని దిగులు మొదలైంది విజయ్కి. ఇలా దిగులు పడితే మీ ఆరోగ్యం ఇంకా చెడిపోతుందమ్మా. మీ కూతురు కోసమైనా మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటుంటే నవ్వింది. అప్పుడే డాక్టర్ కూడా రావడంతో ఎలా ఉందమ్మా? బాగుంది డాక్టర్ అని చిన్నగా నవ్వింది. అదే మాట్లాడే వీడియో తీసి వినయ్ వైనవికి సెండ్ చేశాడు. ఇక సాయంత్రం 5 గంటలు మెలకు వచ్చి లేచి కూర్చుంది వైనవి. మేడ్ వచ్చి మీరింకా రెడీ అవ్వలేదా? లేదండి. సరే, ఈ కాఫీ తాగి వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అని చెప్పి వెళ్ళింది. ఇక వైనవి త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి తన ఇచ్చిన చీర కట్టుకొని తను తెచ్చిన నగలను పెట్టుకొని లైట్గా మేకప్ వేసుకుని రెడీ అయి కూర్చుంది. మేడ్ పాల గ్లాస్తో లోపలికి వచ్చి అమ్మా రెడీ అయ్యారా, పదండి అంటూ ఆ గ్లాస్ని చేతిలో పెట్టింది. ఆయన వచ్చారా అని అడిగింది. మాట్లాడలేదు మేడ్.
ఇక అక్కడి నుండి తనని తీసుకుని పైన గదిలోకి తీసుకెళ్ళింది. అడిగితే ఎందుకు చెప్పట్లేదు? నిజంగానే వచ్చేసాడా? అందుకే నన్ను ఇలా రెడీ చేసి తీసుకెళ్తుందా అన్న ఆలోచనకి ఆమెకు చెమటలు పడుతుంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇక వాళ్ళు వెళ్ళాల్సిన గది రావడంతో ఆ గది ముందు నిలబెట్టి లోపలికెళ్ళమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది మేడ. అడుగు ముందుకు కదలడం లేదు. ఇక వణికే చేతులతో డోర్ ఓపెన్ చేసుకుని ఒక్కో అడుగు వేస్తూ లోపలికెళ్ళింది వైనవి. ఇక లోపలికెళ్ళినా కానీ ఎలాంటి ఉనికి అనిపించకపోతే తలెత్తి చూసింది. అక్కడ ఎవరూ కనిపించలేదు. ఇదేంటి ఎవరూ లేరు అనుకుంటూనే పాల గ్లాస్ పక్కన పెట్టి ఒక అడుగు వేస్తూ చుట్టూ చూస్తోంది. అలా చూస్తుంటే ఆమె కళ్ళు నోరు పెద్దవయ్యాయి. తన రూమ్ కంటే 10 రెట్లు అందంగా ఉంది ఆ రూమ్. ఇక ప్రతి ఇంచుని అబ్జర్వ్ చేస్తూ ఉన్న వైనవి అతను వస్తాడు అన్న విషయమే మర్చిపోయి చూస్తుంటే కాసేపటికి టక్ టక్ అంటూ శబ్దం చేస్తూ ఎవరో లోపలికి వస్తున్నట్లు అనిపించగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. ఆయన వచ్చేశారా అనుకుంటూనే అతన్ని చూడాలంటే భయం వేసి కళ్ళు కిందకి దించేసింది. ఇక డోర్ దగ్గరికి వస్తున్నాడేమో నీడ కనిపిస్తోంది. ఆ షాడోని చూడగానే కళ్ళు పెద్దవయ్యాయి. చాలా పొడుగ్గా ఉంది పర్సనాలిటీ. చాలా ఫిట్గా కనిపిస్తోంది. షాడోని గుడ్లప్పగించి చూస్తూ ఉంది. డోర్ చిన్నగా ఓపెన్ అయింది. ఆమె గుండె సిడి పెరుగుతోంది. ఒక్కో అడుగు వేస్తూ ఆమె దగ్గరకొస్తున్నాడు. ఆమె గుండెని చేతిలో పట్టుకొని చూస్తోంది. లోపలికి వచ్చాడు. ఒక్కసారిగా ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. కాస్త చీకటిగా ఉండడంతో ఫేస్ సరిగ్గా కనిపించట్లేదు. ఆమె దగ్గరికి ఒక్కో అడుగు వేస్తూ వస్తున్నాడు. ఆమె గుండె జారి చేతిలోకొచ్చింది. అతనిది ఒక్కో అడుగు ఆమె ముందు పడుతుంటే ఆమె అడుగులు వెనక్కి పడుతున్నాయి. అలా కొన్ని అడుగుల దూరం వెళ్ళాక గోడ అడ్డుపడింది. అక్కడే ఆగిపోయింది. వెనక్కి వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా పోయింది. అతని నుండి తప్పించుకోవడానికి పక్కకు జరుగుతుంటే చెయ్యి అడ్డుపెట్టాడు. ఉలిక్కిపడి అతన్ని చూసింది. అతని ఎక్స్ప్రెషన్స్ని అంచనా వేయలేకపోతోంది. ఆమె ఇటువైపు వెళ్దామంటే ఇంకో చెయ్యి అడ్డుపెట్టాడు. ఇక అతని 2 చేతుల మధ్య ఉంది. భయంగా చూస్తుందతన్ని. దగ్గరికొస్తున్నాడు. గట్టిగా కళ్ళు మూసింది. ఆమె మెడ మీద వెచ్చటి శ్వాస తగులుతోంది. పరవశంగా ఫీల్ అయ్యి అలాగే బిగుసుకుపోయింది. అదే శ్వాస మరింత దగ్గరగా వచ్చి ఆగిపోయింది. కళ్ళు తెరిచి చిన్నగా చూసిన తనకి ఒక్కసారిగా షాక్ అయి చూస్తుండగానే అతని పెదాలు ఆమె పెదాలకి తాకాయి. అలా టచ్ అవ్వగానే ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమని ఆటోమేటిక్గా ఆమె చేతులని అతని గుండెల మీద పెట్టి వెనక్కి తోయడానికి ప్రయత్నిస్తుంటే ఆమె చేతులు అతని చేతులతో లాకయ్యి ఇక ఆమె పెదాలు అతని పెదాలతో ముడిపడ్డాయి. ఒక్కసారిగా ఆమె గుండె మాట వినను అంటూ స్పీడ్గా కొట్టుకోవడం మొదలెట్టింది. శ్వాస బలంగా తీసుకుంటోంది. ఊపిరి తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఆమె పెదాలని నాలుకని అతని నాలుకతో పెనవేస్తూ ఆమె అణువణువు జుర్రుకుంటుంటే ఊపిరి అందక సతమతమవుతూ ఉంది. ఇక ఆమె ఊపిరి పోతుందనగా వదిలి ఆమెను గాఢంగా హత్తుకున్నాడు. ఒక్కసారిగా పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. శ్వాస ఎగబీలుస్తూ ఉంటే ఎముకలు విరిగిపోతాయేమో అన్నంత గాఢంగా హత్తుకున్నాడు. హమ్మయ్య, పెదవులు వీడాడు అని ఊపిరి అందుతోంది అన్న సమయానికి అతని ఉడుంపట్టులో కూడా ఊపిరి అందట్లేదు. అతన్ని గట్టిగా నెట్టేయాలనిపిస్తోంది. ఆ ఛాన్స్ ఆమెకి ఇవ్వట్లేదు. ఆమెను అమాంతం ఎత్తి దూది పింజలాంటి బెడ్ మీద చేర్చి ఆమె మీదకి చేరాడు. ప్లీజ్ అనింది చిన్నగా. గొంతులో నుండి మాట బయటకు రావట్లేదు. బెదిరిపోయి ఆమె మాట అతనికి చెవికి ఎక్కితే కదా అతని పనిలో అతనున్నాడు. ఆమెను పూర్తిగా ఆక్రమించి ఆమె నుదుటి మీద చెంపల మీద పెదవుల మీద ముద్దుల వర్షం కురిపిస్తూ ఆమె కంఠం మీదుగా తాకుతున్న పెదాలకి ఆమె ఒంట్లో వేవేల ప్రకంపనలు ఉక్కిరిబిక్కిరవుతోంది. అలాగే కిందకొస్తుంటే ఎత్తైన హిమగిరి నిధులు అతని పెదాలకి తాకగానే ఆమె ఒంట్లో వేడి అమాంతం పెరిగింది. ఆమె చేతిలో ఉన్న బెడ్షీట్ని గట్టిగా నలిపేస్తోంది వైనవి. లోయలోకి జారుతున్నాయి అతని పెదాలు. నడుంపై అతని పెదాలు నాట్యమాడుతుంటే ఉక్కిరిబిక్కిరవుతోంది ఆమెకి. అలాగే ఆమె సన్నటి నాభి మీద నాలుకతో తడి అద్దుతూ గాఢంగా ముద్దు పెట్టగానే ఒంట్లో నరాలన్నీ జివ్వుమని అతని వీపుని చుట్టేసింది. ఇక మెల్లగా ఇద్దరి శరీరాల నుండి ఒక్కో వలువ దూరమై ఒకరికొకరు ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత అల్లుకుపోయారు. ఇద్దరి ఒంట్లో నుండి వేడి ఆవిర్లు పుడుతుంటే ఆమె నోటి నుండి వేడి నిట్టూర్పులు ఆ రూమ్ అంతా వ్యాపిస్తుంటే ఇక తాపం పెరిగి ఒకరిలో ఒకరు ఐక్యమయ్యారు. ఆమె కంటి కొసల నుండి నీరు అలా బెడ్షీట్లోకి ఇంకిపోయింది. కొన్ని గంటల పాటు పలుమార్లు ఒకరిలో ఒకరు ఐక్యమయ్యారు. ఇక అప్పటికే అలసిపోయి ఆమె శరీరం విశ్రాంతిని కోరుకుంటుంటే
అప్పుడు వదిలాడతను. ఇక తెలియకుండానే నిద్రలోకి జారుకుంది వైనవి. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచి చూసింది. ఒళ్ళు అస్సలు కదలనివ్వడం లేదు. బాడీ పెయిన్స్ మరీ దారుణంగా ఉన్నాయి. ఇక బెడ్షీట్లో దాచిన ఆమె శరీరాన్ని చిన్నగా బెడ్షీట్ కిందకి అనుకొని చూసుకున్న తనకి తెల్లటి శరీరంపై ఎర్రటి మరకలు ఆమె శరీరానికి మరింత అందాన్నిచ్చాయి. కానీ ఒళ్ళు మాత్రం హోనమైనట్లుగా అనిపిస్తోంది. ఏదో గుర్తొచ్చిన దానిలా రాత్రి చూడని అతని ఫేస్ ఇప్పుడు కనిపిస్తుందేమో అని ఆతృతగా తల తిప్పి చూసిన తనకి చుట్టూ ఎవరూ కనిపించలేదు. ఇదేంటి, అతనెక్కడికెళ్ళాడు అనుకుంటుండగానే డోర్ సౌండ్ వినిపించింది. ఉలిక్కిపడి చూసింది వైనవి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.